ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఉదయాన్నే ఒక వాగ్దానాన్ని ధ్యానించడం మాత్రమే కాకుండా ఒక కీర్తన ద్వారా దేవుని స్తుతించే అవకాశాన్ని మనకు దేవుడే దయచేస్తున్నాడు. ఈరోజు కీర్తన ధ్యానిద్దామా? ఎనలేని పాప కూపమునా నేను తనికి మినుకుచూనే దరిగాన కుండన్ కనికరము పెంచినాయందు వేగ కొనిపోగా నా మేలు కొరాకిందు వాచే ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ఇలాంటిదా యేసు ప్రేమ. హల్లెలూయా. నిజమే, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎవరిని తూలనాడేది కాదు ఆయన ప్రేమ. మనుషుల ప్రేమ తూలనాడేది, కానీ దేవుని ప్రేమ కారణం చూపించకుండా పాప కూపములో పడి ఉన్న మనల్ని ప్రేమించి రక్షించి మేలు చేసిన ప్రేమ దేవుని ప్రేమ. నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 33 అధ్యాయం 11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. మనకు వచ్చే ఆలోచనలు చాలా మట్టుకు మనల్ని ఇబ్బందుల్లో పెట్టేవి, పాడు చేసేవి, తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు స్థిరమైనవి, సహాయంగా నిలిచేవి, తరతరములు నిలిచేవి. అందుకే దేవుని ఆలోచనలతో మనము నడిపించబడాలి. దేవుని దగ్గరగా జీవించగలిగితే ఆయన మనకు ఆలోచన చెప్పేవాడై ఉంటాడు. దావీదు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన దేవుడు అని స్తుతిస్తాడు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అద్భుతకరుడు, ఆలోచనకర్త అని దేవుని పేరును ఉంది అని సూచిస్తాడు. నీ ప్రభువు నీకు ఆలోచన చెప్పేవాడై ఉన్నాడు. ఆయన ఆలోచనలు చెదరిపోయేవి కాదు, నష్టపరిచేవి కాదు, దెబ్బ తగిలించేవి కాదు. ఆయన ఆలోచనలు మనం గ్రహించాలి. సొంత దారిలో మనము వెళ్ళిపోతే మనం నష్టపోతాం. దేవుని దారిలో ఆయన ఆలోచన చొప్పున నడిస్తే కుడికి కానీ ఎడమికి కానీ తొలగిపోకుండా చక్కని త్రోవలు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ ఈరోజు నీకు ఆలోచన చెప్పేవారు ఎవరు లేరేమో, నడిపించేవారు, గైడ్ చేసేవారు, నీతో ఉండేవారు ఎవరు తోచడం లేదేమో, దేవుని దగ్గర ప్రార్థించు, అడిగి చూడు. ఆయన ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన సదాకాలము నిలిచేది, తరతరములు నెరవేరేది. బైబిల్లో ఎందరో భక్తులు ప్రతి విషయంలోనూ దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ఆయన ఎదుట విచారించినప్పుడు దేవుడు వారికి ఆలోచన అయ్యి నడిపించాడు. ఈరోజు నీకు కూడా అలాగే ఆలోచన చెప్తాడు, నడిపిస్తాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులకు నీ ఆలోచన చెప్తావని, సదాకాలము ఆలోచన నిలుస్తుందని, అది తరతరములు నడిపిస్తుందని సెలవిచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఆలోచన కావాలని, నీ నుండి ఆశ్రయం కావాలని, నీ నడిపింపు కావాలని కోరుకుంటున్నారో వారికి ఆలోచనకర్తే నడిపించండి. వారి పట్ల ఈ దిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ దిన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఈ మాటలను దీవించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.